ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నరేంద్ర మోదీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. ఫ్రెండ్స్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరసన సీగ తగిలింది. జహీరాబాద్ టికెట్ మాజీ మంత్రి బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి అనుచరులు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ఫెయిల్యూర్ ఎంపీ తమకొద్దని ఆయన్ను ఎలా పార్టీలో చేర్చుకుంటారంటే ప్లకార్డులు నిరసన తెలిపారు. జహీరాబాద్ టికెట్ బీవీ పాటిల్కి ఇస్తారని హామీలతోనే చేర్చుకున్నారని, పాటిల్ ఫెయిల్ అయ్యారని ఎంపీ అన్నారు. ఇక ఆయనకు టికెట్ ఇవ్వద్దని నినాదాలు చేశారు. పాటిల్కు టికెట్ ఇస్తే బీజేపీకి 3వ స్థానమేనని వారు వాపోయారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే జహీరాబాద్ పార్లమెంట్కి చెందిన బీజేపీ నేతలు ఆయన చుట్టుముట్టారు. ప్లకార్డులతో నిరసన దిగారు. దీంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ కి రావాలని కిషన్ రెడ్డి వారికి సూచించారు. దాంతో వారు నిరసన విరమించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. రేపు తెలంగాణలో అమిత్ షా పర్యటన, దాంతో పాటు నరేంద్ర మోదీ కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలా జరగడం ఒకంత బీజేపీ పార్టీకి మింగుడు పడడం లేదు.